Hi, this is Monita Naidu. Welcome to our special chit chat with రాజాది రాజా మూవీ టీమ్. జూలై 17th రిలీజ్ అవబోతోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన బోల్డ్ అని విషయాలు వాళ్ళ మాటల్లోనే విందాం. చలో. హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. చెప్పండి, ఎలా జరుగుతున్నాయి ఈ ప్రమోషన్స్? ఎలా ఉంది అంటే ఎలా అనిపిస్తూ ఉంది ఈ టైం, ఇదంతా ప్రమోషన్స్ టైంలో ఇదంతా? రెస్పాన్స్ అయితే అద్దరిపోయిందండి. మేము ఇప్పుడే నిన్ననే వచ్చాము ఆంధ్ర నుంచి. అక్కడైతే అసలు రాజాది రాజా అన్ని చోట్లల్లా ఇందాకన్నట్టే రాజాది రాజా అన్నట్టే ఉండిందే. నైస్ నైస్, చాలా బాగా నడుస్తుందండి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. చాలా మంది కూడా మిమ్మల్ని చూసి ఓకే ఒక సిస్టర్ ఇలా ఉండాలి అని అనుకునేటట్టు చేశారు. ఏంటంటే చాలామంది ఎందుకు చదువుకో కదా, ఫస్ట్ అట్లా సెటిల్ అవ్వు కదా అని అంటూ ఉంటారు. అండ్ ఆ రకంగానే మోటివేట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇన్ కేసు ఆ వేలో వెళ్తుంటే లేదు మనకి వేరే కెరీర్లో కదా మనకి ఇదిగా ఇలా ఉన్నారు, మీరు ఎందుకు సపోర్ట్ చేశారు? సో బేసికలీ అవన్నీ చేశాడు. ఇంజనీరింగ్ 2 years చేశాడు, మళ్ళీ డిస్కంటిన్యూ అయ్యి హీ డిడ్ బీబీఏ. ఓకే, హీ డిడ్ బీబీఏ అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా కసి ఉంటుంది కదా. సో హీ వాజ్ లైక్ ఫాదర్ని హీ వాజ్ రిక్వెస్టింగ్ అనమాట, ప్లీజ్ ఒక్కసారి లైక్ జస్ట్ గివ్ మీ అ ఛాన్స్ అని అంటే, దెన్ అప్పుడు హీ వెంట్ ఫర్ ఆడిషన్స్. ఓకే, అండ్ దెన్ హీ గాట్ ఎ సీట్ ఇన్ టు వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ద వరల్డ్. సో ఇంకా అక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ దెన్ లేటర్ అలా మెల్లమెల్లగా హీ కార్వ్డ్ హిజ్ కెరియర్. దాంట్లో వచ్చేసి ఇంకా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి దెన్ హీ డెడ్ లైక్ 1 ఆల్బమ్ సాంగ్ అండ్ దెన్ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఓకే, సో దాంతో ఇంకా కంప్లీట్ కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఓకే, వై నాట్ లైక్ వై ఆర్ వి జస్ట్ డిస్కరేజింగ్ హిమ్, బికాస్ చిన్నప్పటి నుంచి డిస్కరేజ్ చేస్తూనే వచ్చాము. ఓకే, సో ఇంకా ఇప్పుడు లెట్స్ లైక్ చూద్దాము అనే ఆ షార్ట్ ఫిల్మ్ చేశాక ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆన్ హిమ్ దట్ హీ కెన్ పర్స్యూ దిస్ యాజ్ హిస్ కెరియర్. వాట్ ఎవర్. ఏంటంటే మ్యాక్సిమం వేరే సైడ్ అంటే ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏమై ఉందా? ఎవ్వరు లేరు. కాకపోతే ఏంటంటే మై గ్రాండ్ ఫాదర్ హీ వాజ్ లైక్ వెరీ ప్రో ఆర్ట్స్ అండ్ కల్చర్. ఓకే, సో మాకు చారిటీ ట్రస్ట్ కూడా ఉందన్నమాట. దాంట్లో ఎవ్రీ ఇయర్ వీ హోస్ట్ కల్చరల్ ఈవెంట్స్, ఎంకరేజ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్మాల్ విలేజెస్ అండ్ ఓకే, టాలెంటెడ్ అండ్ లైక్ ఎనీథింగ్, డాన్స్, సింగింగ్, స్కిట్స్ ఏదైనా కావచ్చు. సో వీ బీన్ సీయింగ్ దట్ ఆల్ త్రూ అవర్ చైల్డ్హుడ్. సో ఇంకా అది అండ్ ఐ థింక్ ఇట్స్ హెరిడిటరీ ఆల్సో. ఇట్స్ లైక్ లిటరలీ తాతయ్యది డైరెక్ట్ అనమాట. ఈవెన్ హీ లైక్ ఆ కల్చరల్ ఫెస్ట్ అవుతున్నప్పుడు కూడా హీ యూస్ టు గో అండ్ డాన్స్ అనమాట ఆన్ ద స్టేజ్ మీద అందరూ జిల్లాల నుంచి. అండ్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ వాజ్ హీ డాన్స్డ్ ఆన్ కజ్రారే. లైక్ చిన్న కుర్తా వేసుకుని దట్ మష్రూమ్ కట్ అండ్ దెన్ హీ వెంట్ అండ్ హీ జస్ట్ స్టూడ్ లైక్ దట్ ఆన్ ద స్టేజ్ and then he was very entertaining in that way since young. ఏ ఇయర్ నుంచి అండి అంటే ఎక్కువ బాగా అనిపించింది లేదు ఖచ్చితంగా నేను యాక్టర్ అవ్వాలి అని ఎప్పటి నుంచి అనిపించింది మీకు? ఫస్ట్ క్లాస్ తర్వాత నుంచి అనిపించేసింది? అప్పటి నుంచి మీరు అడుగుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. తీసి పడేసారండి, ఏం చేయాలి? తీసి పడేసారంటే వాళ్ళకి అది ఇప్పుడు చూడండి మీకు ఎంత సపోర్ట్ వచ్చింది. అంటే అవన్నీ అన్న తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకున్నారు కాబట్టి సపోర్ట్ వచ్చింది అంటారు కదండి, టైం విల్ టెల్ ఎవ్రీథింగ్ అని. టైం అంతే, టైం వచ్చింది అంతే. ఫస్ట్ స్టోరీ ఎవరు సెలెక్ట్ చేశారు, ఎలా వచ్చింది స్టోరీ మీ దగ్గరికి? అంటే మాకు ఇది సురేష్ అనే అతని ద్వారా ఈ స్టోరీ వచ్చింది అనమాట. సో ఈ స్టోరీ కూడా ఎందుకు బాగా నచ్చింది అని అంటే హీ లైక్స్ యాక్టింగ్. సో దీంట్లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ టు యాక్ట్, టు షో వేరియేషన్స్. సో ఇంకా ఇది పర్ఫెక్ట్ స్టోరీ అనుకొని ఇంకా వి వెంట్ ఫార్వర్డ్ విత్ దట్. తను కూడా నా షార్ట్ ఫిల్మ్ చూసే అలా అప్రోచ్ అవ్వడం కొంతమంది అయింది. కానీ ఒకటి మీరేంటంటే ఒక ధైర్యం చేశారని చెప్పొచ్చు. లైక్ ఫస్ట్ మూవీ దట్ 2 shades, అది కూడా ఒక పీరియాడికల్ మూవీ. అక్కడ నుంచి మళ్ళీ ఇది 2 ట్రాన్స్ఫర్మేషన్స్ జరగాలి, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. దట్ టు యువర్ ఫస్ట్ మూవీ. అసలు ఎలా ఫీల్ అయ్యారు? ఏంటంటే ఏమన్నా హోంవర్క్ ఏమన్నా చేశారా దీనికి సంబంధించి? అండ్ ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ టోటల్ డిఫరెంట్ కదా. హోంవర్క్
ఐ మీన్ రాజా okay, క్యారెక్టర్ yeah, అండ్ yeah, ఇది రెండు డిఫరెంట్ కదా, హోంవర్క్ ఎలా చేశారు? అంటే మెయిన్ ఈ రాజా క్యారెక్టర్కి చాలా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ మాస్టర్ క్లాస్ ఆన్లైన్ వేసాను ఒక 2 months ఫ్యాషన్ డిజైనింగ్, ఓకే అండ్ ఓకే, సినిమా క్యారెక్టర్ కోసం క్యారెక్టర్ సినిమాలో చూస్తారు. నేను ఒక 150 sketches గీసాను. అండ్ మా నాన్నకి తెలిసినప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో స్కెచెస్ మీకు కనిపిస్తే సో యుల్ నోటీస్ హౌ మచ్ లవ్ హ్యాస్ గాన్ ఇన్ టు మేకింగ్ దిస్ ప్రాసెస్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ విత్ ద క్యారెక్టర్. అండ్ సినిమాలో నేను అండ్ ఇంకొక అతను కీర్తి వాసన్ అని కాస్ట్యూమ్స్ చేసాం అందరికి. సో వి బేసిక్లీ కాస్ట్యూమ్ డిజైనర్ ఆల్సో. సో దాట్ ఆల్సో ప్రాసెస్లో అంటే నేర్చుకున్నాను. మీరు మీ మూవీలో వర్క్ కూడా చేశారు, లైక్ అంటే దానికోసం ఒకటి నేర్చుకున్నారు, ఒకటి మీకు వచ్చేసింది, అంతే కదా, ఒకటి ఎక్స్పీరియన్స్ చేశారు, ఒకటి నేర్చుకున్నారు అండ్ వర్క్ చేశారు దానికి సంబంధించి. అంటే చిన్న చిన్నగా ఒక్కొక్కటి అడుగులు అంటే పడుతుంది. ఇంకా అన్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి, ఎందుకంటే ఇది మన సినిమా అనేసరికి ప్రతిదీ చూస్తూ ఉండాలి. ఈ క్రాఫ్ట్ ఆ క్రాఫ్ట్ వాళ్ళతో డిస్కషన్స్ పెట్టుకోవాలి. ప్రతి స్టేజ్లోనూ ఇప్పుడు డైరెక్టర్తో కూర్చున్నప్పుడు ప్రతి స్టేజ్లో దాన్ని ఎంత డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఎంత బెటర్ చేయొచ్చు ఆ సీన్స్ని. అండ్ అందరికి ఐడియాస్ వస్తూనే ఉంటాయి. Yes, సో true. ఆ క్రియేటివ్ ఆస్పెక్ట్లు ఉన్నప్పుడు వాటిని ఎంత బాగా మనం బెటర్ చేయొచ్చు. ఇప్పుడు ఆడియన్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి నచ్చుతుందా, వేరే సినిమాలలో ఎలా నడుస్తుంది, నచ్చట్లేదా ఏంటి. సో చాలా మల్టిపుల్ ప్రాబబిలిటీస్ తీసుకుని కూర్చుని ప్రతి స్టేజ్లో ఒక డెవలప్మెంట్ తీసుకుంటూ వచ్చి జస్ట్ హీస్ డన్ రియలీ గుడ్ జాబ్. సపోర్ట్ అండ్ అండ్ ఈ క్యారెక్టర్, ఇది ఫ్యాషన్ డిజైనింగ్, ఈ క్యారెక్టర్ ఒకటి అంటే రాజు క్యారెక్టర్లో గంభీరంగా ఉండాలి అండ్ ఆ పోస్చర్స్ కానీ ప్రతి ఒక్క మూమెంట్ బాడీ లాంగ్వేజ్తో సహా మొత్తం చేంజ్ ఓవర్ ఉంటుంది. దానికి అంత ఆపోజిట్ ఉంటుంది కదా, దానికి ఎట్లాంటి కృషి చేశారు? దానికే ఎక్కువ దేనికి కష్టపడ్డారు? ఫస్ట్ దీనికైతే ఇది నేర్చుకున్నా అన్నారు, ఎక్కువ దేనికి అంటే కష్టపడ్డారు? బేసిక్లీ కష్టం చూడలేదు దీనిలో, ఇష్టం చూసాను. ఆ ఇష్టంతో ఈ ప్రాసెస్ని మొత్తం చేశానండి. అందులో ఆ ఇష్టంతో కష్టం అని అనేసుకుంటే దేనికి మనకి దొరకదు సమాధానం. సో ఎక్స్ప్లోర్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క క్రాఫ్ట్ని చూస్తూ ఐ జస్ట్ వెంట ఆన్ అంతే. మీకు విశాఖ గారు, మీకు ఎలా అనిపించింది మీ క్యారెక్టర్ వినగానే? డూ యు నో తెలుగు? బాగా మాట్లాడుతుంది. యా, అవునా? అయిపోయి ఇప్పుడు మొత్తం తెలుగులోనే నాకు ఆన్సర్ చేస్తారా మరి? అదే డిఫికల్ట్. ఐఎమ్ నాట్ నేటివ్ తెలుగు స్పీకర్ అండి, సో ఐ హ్యావ్ టు థింక్ ఈచ్ వర్డ్ and translate. If someone has to speak in English, they translate, right? One word, this means, so they translate like that. I have to translate in my mind. So even if I prepare the answer, మరి అక్కడే ఉంటారండి, అక్కడికి వెళ్ళి ఆపిదిరా. అంటే టీచ్ చేశారా మిమ్మల్ని షూటింగ్ టైంలో? Rutvik, maybe initially. స్టార్టింగ్, ఓకే. Tarvata he was very supportive for my Telugu. Even Who supports promotions- most? నిహారిక గారు or రిత్విక్? Niharika. నిహారిక. She's I mean both of them are equal, but I think she's more like during promotions also నేను ఒక్కొక్కసారి తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, and she came and she told me బాగా మాట్లాడుతున్నాను నేను, మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా ట్రై చేయండి. సూపర్, వచ్చేసింది తెలుగు వచ్చేసింది. ఇంకొక 1 మూవీ తర్వాత మొత్తం వచ్చేస్తుంది. మీకు ఫస్ట్ మూవీలోనే తెలుగు మ్యాక్సిమం అర్థం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ థింగ్ ఏంటంటే అర్థం అవుతుంది, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు మాట్లాడుతున్నారు, కొంచెమైనా మాట్లాడుతున్నారు కదా. యా, సూపర్. మీకు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, లైక్ ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది? మీ క్యారెక్టర్లో కూడా 2 షేడ్స్ ఉన్నాయి కదా, ఎలా అనిపించింది? This character ante actually for any girl or any actor, it's a very big or a special opportunity to play a character like these or to play characters like these, because it's very difficult. I think in today's time they write such strong characters for women, mostly in ante just dancing, singing, few scenes, but here my family emotion is there, my friends emotion is there. I have so much. Basically the moment this character comes in the film, she derives the whole narrative of the film. So it's not like just
okay, one female part, it brings so much importance to the script. And this girl also, she's very soft but yet very rebellious, very calm, but yet when she gets angry, like there's a situation in the film, when she gets angry, she'll give it back to the people. So almost like today's women, I think. So for me, I was just grateful that I even got this opportunity. First movie ఏంటంటే you don't really get to choose whatever opportunity first movie comes to you. You have to be grateful for that. But for me, this game itself was a very big deal. Newcomers usually they won't cast something like this for. So for me, yeah, very special. Always will be very special. రిత్విక్ గారు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒక రకంగా ఏంటంటే బ్లెస్డ్ అన్నట్టు లైక్ చాలా మంది కూడా యాక్టర్స్ అక్కడ ఉన్న క్యాస్ట్లో కూడా నరేష్ గారు మంచి యాక్టర్, అవసరాలు గారు మంచి యాక్టర్, అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా వరకు మంచి మంచి యాక్టర్స్తోని మీరు వాళ్ళతో పాటు వర్క్ చేశారు మీరు. సో మీకు ఎలా అనిపించింది, వాళ్ళు ఏం నేర్చుకున్నారు? సో ఫస్ట్ థింగ్ నరేష్ సార్ అయితే అసలు నేను సార్కి కూడా ఇది చెప్పాను మొన్న చిన్న ప్రమోషనల్ యాక్టివిటీ చేసేటప్పుడు కూడా, సార్ మీ చిత్రం బరాయి విచిత్రమే నన్ను నా షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఎంకరేజ్ అయింది మీరు, అక్కడనే నాకు ఫస్ట్ స్టెప్. అది చూసి ఆ టైంలో లాంగ్ బ్యాక్ ఇప్పుడు 90s ఎండింగ్లో వచ్చినప్పుడు ఇలా కూడా చేస్తారా అంటే ఆ టైంలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి, ఓకే బాయ్ ఇట్లా కూడా చేయొచ్చా అనేది ఆ మూమెంట్ నాకు ఇంకా అట్రాక్ట్ చేసే యాక్టింగ్ ఇంకా ఉంది, ఇది నాట్ జస్ట్ ఏదో ఒకటి చేయడం కాదు, అంతకు మించి చాలా ఉందని సార్ గారు చెప్పాను. సో యూఆర్ మై ఫస్ట్ పర్సన్ యూనో ఒక వర్సిటాలిటీకి షిఫ్ట్ అవ్వచ్చు కూడా అని ఒక పుష్ ఇచ్చింది. అండ్ దెన్ సాయి కుమార్ సార్ అయితే అసలు వావ్, సాయి కుమార్ గారు అసలు ఎంత గంభీరంగా ఉంటుంది ఆ వాయిస్, ఆ ఇప్పుడు మేము ట్రైలర్లో చూసినప్పుడు జనరల్గా మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం కదా, మరి అలాంటి రోల్లో అలాంటి యాక్ట్ చేసినప్పుడు అసలు చాలా గంభీరంగా మీరు దగ్గర ఉన్నారంటే మీకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది. అంతే అంటే ఇప్పుడు స్క్రిప్ట్లో ఏదైతే డైలాగ్స్ ఉంటాయో ఇప్పుడు నాకు నా డైలాగ్ వేరే డిక్షన్ ఉంటుంది, సార్ది వేరేలా ఉంటుంది. సో కొంచెం సార్కి తెలుసు నేను ఏ విధంగా ఏమవుతుందని, కానీ నేను కొంచెం అటు ఇటు అన్నా కానీ సార్ అని ఒకటేసారి అనేసరికి ఓకే మైక్ అవసరం లేదు సార్కి, అక్కడ నుంచి ఇక్కడ ప్రాపర్ ఈజ్ అ బార్న్ వాయిస్ ఆర్టిస్ట్. బ్లెస్డ్ చాలా వరకు తక్కువ మందికి ఉంటుంది అలాంటిది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతే నాకు తెలిసి, ఫ్యామిలీ మొత్తం అంతే అసలు వాళ్ళది. ఆయన మంచి యాక్టర్ కూడా చాలా బాగా, అసలు ఆ వాయిస్ కానీ అది ప్రతి ఒక్కటి అంటే ఇలాంటి వాళ్ళతో చేశారంటే ఎంతో కొంత మనం చాలా నేర్చుకుంటాం, మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము అండ్ నేర్చుకుంటాం కూడా. ఏం నేర్చుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి? సో నరేష్ సార్ దగ్గర నుంచి అయితే డిసిప్లిన్, యాక్చువల్లీ ఆల్ ముగ్గురు నరేష్ సార్ కానీ సాయి కుమార్ సార్ కానీ మంజు భార్గవి మ్యామ్ కానీ ఆల్ ఎంత డిసిప్లిన్ ఇప్పుడు కూడా. హౌ ఆర్ దే ఏబుల్ టు మెయింటైన్ దట్ నాకు ఇప్పుడో తెలియదు, బికాజ్ టైం టు టైం వాళ్ళకి అనిపించవచ్చు అబ్బా తగ్గిద్దాం కొంచెం ఈ టైంకి వెళ్దాం ఆ టైంకి వెళ్దాం, చెప్పిన టైం కన్నా ఒక 12 నిమిషాలు బిఫోరే వస్తారు. అది ఇంకా అంతకన్నా ఇంకేమంటారు చెప్పండి, మేజర్ థింగ్ అది. అండ్ సెకండ్ థింగ్ సార్ దగ్గర నుంచి అయితే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ టు స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ క్యారెక్టర్స్. అండ్ దెన్ సాయి కుమార్ సార్ వాయిస్ అడిగాను, నేను వెళ్ళి సార్ అక్కడ కూర్చుంటే మెట్ల దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ వాయిస్ ఎట్లా బెటర్ చేయొచ్చు సార్ అంటే, ఏం లేదు అన్న డైలీ ఒక హాట్ వాటర్ తాగు ఇట్లా పుక్కిలించి ఉంచు అని. సో నేను నెక్స్ట్ డే ట్రై చేశాను రావని, సార్ ఏం రావట్లేదు సార్ అంటే మాట్లాడుతున్నాను నేను వాళ్ళ బేస్కి మన బేస్కి లైక్ ఇంకా తనకి. అండ్ మ్యామ్ అయితే అసలు ఎన్ని ముచ్చట్లు అంటే మేము సెట్ మీద మంజు భార్గవి మ్యామ్ అక్క మేమంతా తన ఓల్డ్ శంకరాభరణం డేస్ చెప్తూ అసలు, ఎందుకంటే నేను కూడా చిన్న ఉన్నప్పుడు భరతనాట్యం కూచిపూడి నేర్చుకున్నాను. సూపర్, అది ఇంకా ఫ్లోలో ఒక క్యారెక్టర్ కోసం అని నేర్చుకున్నాను అయింది. బట్ అలా తెలుస్తూ దెన్ ఐ రియలీ లైక్ కుడ్ రిలేట్ టు మ్యామ్ ఆల్సో. మాట్లాడడం ఎన్ని గంటలు మ్యామ్ అసలు ఆ పాట శంకరాభరణం మట్టిలా చేయడం, అవును గ్రేట్ అసలు. అందుకే ఆ సినిమా పేరే అసలు ఇప్పటివరకు కూడా వినిపిస్తుంది ఒక్కొక్కరు, నెక్స్ట్ లెవెల్. మొత్తం అన్ని షేర్ చేసుకోవడం అంతా మంచి మెమొరీ కదా మీకు, అసలు చాలా మంచి మెమొరీ. గాడెస్ ఆన్ సెట్, నేను అదే పిలుస్తాను మ్యామ్, అదే యువర్ గాడెస్ ఆన్ సెట్. లిటరలీ మాట్లాడితే కళ్ళు ఇట్లనే కనెక్ట్ చేసుకుంటాం, నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తే మ్యామ్ని వస్తుంటే లైక్ షీ ఈస్ వెరీ సేఫ్ ప్లేస్.
Very nice. అయితే ఈ డిఓపి విషయానికి వస్తే మనం చాలా బాగుంది ట్రైలర్లో చూసుకుంటే అసలు ఎక్కడ కూడా ఇది ఒక ఫస్ట్ మూవీ ఏది లేదు ఒక జనరల్ ఒక రిచ్గా ఈ 2 షేడ్స్లో 2 వరల్డ్స్ ఉన్నాయి కదా ఈ 2 వరల్డ్స్లో కూడా దేనికి తగ్గట్టుగా దానికనే ఉంది. మీరు ఎలా సెలెక్ట్ చేశారు, ఎవరు సెలెక్ట్ చేశారు అండ్ ఎలా జరిగింది ఇది? I feel very proud by selecting our DOP for the movie. Basically, at his work, I've seen his previous work. So he's worked with big movies like Piku, Jodha Akbar. Entante he was the second cameraman, third assistants untaru kada. Yes. So all that experience he has anmata. So danto, it was just a rough calculation that he will definitely be good for our movie అన్ని ఒకటి మాత్రం బాగా అనిపించింది and he proved himself. You must have seen the songs and Uhale song. His cinematography was like just excellent. Like his vision, he talks very less, anta work lo చూపిస్తాడు. Talk less and do the he's అండ్ ఇలాంటి మూవీస్కి వచ్చేసి మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఆ మూవీ ఆ మూడ్ని సీన్ ఉన్న ఆ సీన్ మూడ్ని కానీ ప్రతి ఒక్క దాన్ని క్యారీ చేస్తుంది ఆ మ్యూజికే ఉంటుంది. దాన్ని బట్టే మన ఇప్పుడు ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి కానీ వాళ్ళు రెస్పాండ్ దేనికైనా కానీ ఆ మ్యూజిక్ అనేది ఒక బిగ్ రోల్ ప్లే చేస్తారు. ఎలా ఉండబోతోంది మ్యూజిక్ ఎందుకనంటే మేము చూసింది చాలా తక్కువ, మీరు మొత్తం అన్ని అయిపోయి వచ్చినారు కదా మీకు తెలుస్తుంది. అవును మార్క్ అయితే అసలు అన్డౌటెడ్లీ హీ గేవ్ లైక్ వెరీ గుడ్ మ్యూజిక్ ఆల్బమ్. దాంట్లో ఏం లేదు. ఇంకా ఇప్పుడు హీస్ వర్కింగ్ ఆర్ఆర్ అండ్ ఆల్ దట్. ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్. బట్ మీరు అందరు నిజంగా అంటున్నాం కదండి, ఒక సినిమాటిక్ ఆడియో విజువల్ ఎక్స్పీరియన్స్ మంచి ఎంటర్టైన్మెంట్ తోటే వెళ్తారు. సినిమా థియేటర్ నుంచి బయటకు కూడా మంచిగా వస్తారు. ఏదో పెద్ద బ్యాగేజ్ లాగా పట్టుకునేది ఏముండదు. అన్ని రకాలు డీసెంట్ ఫన్ అన్ని ఎమోషన్స్, ఫీల్ గుడ్ ఫీల్ అంతే. ఇట్స్ అ వెరీ నైస్ మూవీ. మీకు ఇక్కడికి వచ్చినాక ఇది ఫస్ట్ మూవీ, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా టాలీవుడ్ ఎలా ఉండింది, ఎలా అనిపించింది అండ్ మా పీపుల్ వీళ్ళందరూ ఎలా అనిపించారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? I think I said that yesterday in our Vishakhapatnam interview also, that my name is Vishakha and it's one of the prominent cities in South India, and I feel I was always destined to come to South Indian work. Somehow destiny worked. I didn't choose. I think Telugu industry chose me. That's why I thought you are not you are telling Telugu person. Really? Yeah, see? Visakha, right? Correct. Your name? Correct. So, and coming to Telugu industry, it's not like I won't compare to any other industry or state, but I would say when I come here, most importantly, I feel that women are very, very, very respected, which is something everyone should learn from, right? Everybody has been really, really warm. Initially, naku Telugu radu. Nenu try chestunnanu, but koncham ibbandi maatladinappudu ఈవెన్ ఫర్ అండర్స్టాండ్ పడుతూ మాట్లాడుతున్నా ఇంకా వచ్చేసిన అంత ఇబ్బంది అన్న పదాన్ని కూడా మీరు కరెక్ట్ గా వాడారు కదా, అంటే మీకు వచ్చేస్తుంది ఇంకా. అంతే కదా, ఇబ్బంది అన్న పదాన్ని వాడారు, ప్లేస్ చేసి కరెక్ట్ గా ప్లేస్ చేశారు కదా. Yeah, so everybody has been supportive, even to speak Telugu, him, Niharika. ఇద్దరిలో ఎవరు నేర్పించారు ఎక్కువ మీకు తెలుగు? She learned it on her own. అంటే మనం మాట్లాడేప్పుడు వినేసి నేర్చేసుకున్నారు అంతేనా? మూవీలో డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి, సో ఐ వాస్ లెర్నింగ్ దట్ టైమ్, నాట్ లెర్నింగ్ బేసిక్ తెలుగు, లెర్నింగ్ డైలాగ్ మోస్ట్లీ. సారీ మిక్స్ తమిళ్. తర్వాత ఇదొక సినిమా ఐ వాస్ డూయింగ్, సో in process of both I started learning little. My staff is talking, you people talk, and I try to hear what are they saying. Like that I started understanding little, started to make sense of it. ఫస్ట్ ఆ క్వీన్ గెటప్ మీరు ఫస్ట్ డే వేసుకున్న తర్వాత
అలా చూసుకున్నాక ఏమనిపించింది మీకు? ఎందుకంటే మోస్ట్లీ గర్ల్స్ కి అట్లా రెడీ అవ్వడం అలా చేయడం ఇష్టంగా ఉంటది, బట్ ఇంతసేపు చేయాలి అని అంటే కొంచెం కష్టంగానే ఉంటది. మీకేమనిపించింది? కష్టం, yeah, అంటే actually క్యారీ చేయాలి కదా, సో అది that difficult only. We used to have early morning shoot till evening, so the waistcoat, that dress heavy undi, jewelry heavy undi, whole day I have to wear. I can't remove. If I remove again to put it on, it pains. So whole day I'll wear it. It was actually very difficult, very challenging to sit on those clothes. Even if I have break, I can't lie down because lehenga, some stitch, jewelry, everything. But ఇవన్నీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా 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 ఇష్టం. Every time I get ready, I see myself in mirror. I'm like, do I look this beautiful? Like, it's actually, you see, it's very pretty. Poster kuda nenu bahut baar dekha maine. Many times I'm seeing that one. That is good. But for me, this one is more beautiful, where I'm wearing the princess dress. I keep admiring myself. Maybe 1,000 times I would have seen this picture. I zoomed in. Okay, it's looking pretty. Maybe other people might say it's nice, but for me, it's very, very pretty. అయితే That's just my opinion. మరి మీ ఇద్దరిని అడగాలి. విశాఖ నాటిగల, కామ్ గోయింగా, ఎలాంటి పర్సన్? నాటీ కాదు, Naughty కామ్. షీఈ్ అ వెరీ గుడ్ అబ్జర్వర్. అన్ని అబ్జర్వ్ చేస్తుంది, మైండ్ లో పెట్టుకుంటుంది. నో, Yeah, కొంచెం she got it introvert. right. ఇంట్రోవర్ట్. She got it right. ఇంట్రోవర్ట్ మీరు? I'm an ambivert. I see people, the vibe, understand, and according to that, I shift. కానీ అది మంచి క్వాలిటీ యాక్చువల్గా. లైక్ అబ్జర్వ్ చేస్తే అది మంచి క్వాలిటీనే. ఎవరికి ఇబ్బంది ఉండదు, మనకి ఎవరికైనా తెలుస్తుంది కదా. సడన్ గా బాంబు మంచి పేలుస్తుంది ఆ టైప్. ఓకే ఓకే, యా. అయితే మీరు చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళ? ఫుల్లా? ఎవరు ఎక్కువ కొట్టేవాళ్ళు, ఎవరు నేనైతే ఆ దివాళీ గన్ ఉంటుంది కదా, కౌంటర్ స్ట్రైక్ గన్ లాగా దివాళీ గన్ ఉంటుంది. యా హీ యూస్ టు డూ అ లాట్ ఆఫ్ దిస్ థింగ్స్. ఎవరు ఎక్కువ దెబ్బలు తినేవాళ్ళు, ఎవరు ఎక్కువ ఇరుక్కునే వాళ్ళు? ఇరుక్కునే వాళ్ళు అలా ఏం అట్లా ఏం లేదు. లేకుండా. కొంచెం హీ వాజ్ వెరీ నోటోరియస్. He used to irritate you. Every brother irritates sister. You know? అలా కనిపించట్లేదు పాపం. యా, అంటే అది time తో ఇరిటేట్ change అంటే అవుతుంది కదండి. ఇప్పుడు ఇరిటేట్ టక్ అంటే టక్ టక్ he is టక్ very అలా కాదు. నో, ఇరిటేట్ అంటే ఇంక అసలు అని అల్లరి, అల్లరి. లేదు. హిజ్ ఓన్ అల్లరి, వెరీ క్యూట్ అల్లరి హీ యూస్ టు డూ. అంటే అప్పుడు ఆ క్యూట్ అల్లరే కొంచెం ఇరిటేట్ అనిపిస్తుంది, ఇప్పుడు తలుచుకుంటే బాగా అనిపిస్తుంది. అంతే కదా. అయితే మీరు చెప్పండి, పర్సనల్ గా మీరు సెట్స్ లో వెళ్ళి రోజు చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, మీ బ్రదర్ ఒక పెద్ద మూవీ అలా చూసినప్పుడు అండ్ 2 గెటప్స్ లో కానీ చూసినప్పుడు మీకేం అనిపించింది? ఎమోషనల్ గా ఎలా ఫీల్ అయ్యారు? Actually, I was emotional in the beginning when the whole movie started and all that. But later on, when నేను అంతే కొంచెం కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యాక, I saw him as an actor. I forgot that he was a brother. ఇప్పుడు I was just judging the scenes. Yes. మానిటర్లో లైక్ చూస్తుంటాం కదా. లైక్ నా పర్సనల్ ఒపీనియన్ I used to tell him. And it was more like I started seeing him as an actor more than a brother. అదే కరెక్ట్ యాక్చువల్ గా. లైక్ చేంజ్ చేసుకోవడానికి అదే కదా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ కరెక్ట్ చేయలేదు, చేంజ్ చేసుకోవడానికి Yeah, I was more like a devil's advocate to him. ఆమె కూడా ఒక సీన్ అయ్యాక వెంటనే ఏదో చెప్తుంది అక్క, అది ఎంతవరకు సింక్ ఇన్ అవుతుందనే థాట్ నేను మళ్ళీ ఆలోచించాలి. ఇంట్లో వాళ్ళు చూసారా మూవీ? ఐ మీన్ అవుట్పుట్ వచ్చిన తర్వాత అండ్ సెట్స్ కి వచ్చి చూడడం ఇవన్నీ వచ్చారు, బట్ మొత్తం అవుట్పుట్ ఇంకా చూడలేదు. They want to see after the whole అంతే, అందరితో పాటే చూపిస్తారు అందరికి. అయితే ఇప్పుడు చిన్నగా నాకు అంటే ఇది నేనేమనుకుంటున్నాను అన్నది చెప్తాను. అదొక లోకం, ఇదొక లోకం. ఐ మీన్ లైక్ ఇద్దరు డిఫరెంట్ వరల్డ్స్. అంటే పుట్టి నెక్స్ట్ లైక్ మగధీరా అనుకోండి, ఆ టైప్ లో ఉంటుంది అని ఐ థాట్ లైక్ దట్. అంతే అంతే ఉంటుందా? చూస్తారు జూలై 17th కొంచెం అన్న లేడీ few more days. అంతే. అంటే మగధీర లాగా ఇలా అనగా టంగ్ మరి అట్లా కాదు, బట్ అట్లా వస్తుంది. ఐ మీన్ అది ఉంటుందేమో ట్రైలర్ లో చూస్తే అని అనుకున్నాను, ఆ టైప్ లో ఉంటుందేమో. పాత జన్మ గుర్తొస్తుంది లైక్ అనుకున్నాను.
అవును మీరు కదా అనుకున్నదే కరెక్ట్, అంతకు మీరు మించి అనుకున్నదే ఉంటుంది. కరెక్ట్. విశాఖ అవును కదా కదా స్మార్ట్ అబ్జర్వేషన్. ఓకే, జూలై 17th రిలీజ్ అవబోతోంది. మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ ముగ్గురికి కూడా ఇదొక మీ ఫస్ట్ ప్రాజెక్ట్, ఇంకా చాలా చాలా ప్రాజెక్ట్స్ మీరు చేయాలి, మీరు ముగ్గురు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6 News.